గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. నేను దీప్తి. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అని అంటేనే మరో జన్మెత్తడంతో సమానం అని అంటుంటారు. ప్రెగ్నెన్సీ అంతా సాఫీగా ఉంటే అన్ని హ్యాపీగా జరుగుతాయి. కానీ ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్ వస్తే మాత్రం అమ్మో, ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇవాళ డాక్టర్స్ టైం కార్యక్రమంలో మనతో ఉన్నారు 49 నుంచి డాక్టర్ శుభవర్ష గారు, ఎంఎస్ ఓబీజీ, డిఎన్బి ఓబీజీ అండ్ ఫెలోషిప్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ చేసిన మేడం. చాలా విషయాలు ప్రెగ్నెన్సీకి సంబంధించి, ప్రెగ్నెన్సీ రాకపోతే ఏం చేయాలి దగ్గర నుంచి ప్రెగ్నెన్సీలో వస్తున్న కాంప్లికేషన్స్, ఇవన్నిటినీ కూడా డీటెయిల్డ్ గా డిస్క్రైబ్ చేయడంతో పాటు ఇవాళ మన షోలో డాక్టర్ గారు స్పెషల్ గా ట్యూబల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. సో సుమవర్ష గారితో మాట్లాడి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సుమవర్ష గారు, నమస్తే అండి. సో బేసికల్ గా ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అని అంటూ ఉంటారు కదా మేడం, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి? సో ఆడవాళ్ళకి ముఖ్యంగా రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి చూసుకుంటే గర్భసంచి పక్కన అండాశయాలు ఉంటాయి అండ్ ఈ రెండింటి మధ్యలో కనెక్షన్స్ అనేవి ట్యూబ్స్ అన్నమాట. సో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి గర్భసంచికి అండాశయానికి మధ్యలో ఉన్న కనెక్షన్స్ అండ్ ఇవి చాలా సన్నగా ఉంటాయి, చాలా థిన్ స్ట్రక్చర్స్ అండ్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రతి నెల ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్ లోకి వెళ్తుంది. స్పర్మ్స్ అనేవి ట్యూబ్ లోనే ఎగ్ ని కలిసి ఒక పిండం అనేది ఏర్పడుతుంది. తయారైన పిండం ట్యూబ్ నుంచి వచ్చి గర్భసంచిలో అతుక్కునే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ట్యూబ్ లోనే ఫర్టిలైజేషన్ అనే వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. సో బేసికల్ గా ఈ ట్యూబ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? సో ఇప్పుడు చెప్పినట్టుగానే ఎగ్స్ అనేవి పెరిగి ట్యూబ్ లో రీచ్ అయ్యాకే ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి అవకాశం ఉంటుంది. ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ కి అన్ని అనుకూలంగా ఉంటేనే మనకు ట్యూబ్ లో ఫర్టిలైజేషన్ జరిగి పిండం అనేది తయారయ్యి గర్భసంచిలో వచ్చి అతుక్కుంటుంది. సో ప్రెగ్నెన్సీ రావడానికి ట్యూబ్స్ ఇంపార్టెంట్. ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి అండ్ ట్యూబ్స్ కి కదలిక అనేది ఉండాలి. సో ట్యూబ్స్ బేసికల్ గా బ్లాక్ అవుతాయి అని అంటూ ఉంటారు కదా, అంటే ఏంటి మేడం? సో ట్యూబ్స్ అనేవి చాలా కారణాల వల్ల బ్లాక్ అవుతూ ఉంటాయి. సో బ్లాక్ అవ్వడం వల్ల మనకి ఎగ్ అండ్ స్పర్మ్ అసలు రీచ్ అవ్వడానికి, అంటే ఎగ్ అండ్ స్పర్మ్ కనెక్ట్ అవ్వడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సో ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్ లోకి వెళ్ళిన స్పర్మ్స్ అనేవి రీచ్ అవ్వలేవు. ఎందుకంటే మధ్యలో ఒక అడ్డుగోడలాగా మనకి బ్లాక్ అనేది ఉంటుందన్నమాట. సో ట్యూబ్స్ కంప్లీట్ గా ఓపెన్ ఉంటే తప్ప ఎగ్ స్పర్మ్ కలిసి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉండదు. సో చాలా రీజన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి అండ్ బ్లాక్ అయినప్పుడు దానికి సంతానలేమి సమస్యకి అదొక కారణం అవుతుంది. సో ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయితే ఏం చేయాలండి? సో ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అని మనకు తెలిసినప్పుడు అది ఒకవైపే బ్లాక్ అయిందా, రెండు వైపులా బ్లాక్ అయినాయా అనేది చూసుకోవాలి. సో యూజువలీ మనకి చాలా మటుకు రెండు వైపులు బ్లాక్ అవ్వడమే కామన్ గా చూస్తూ ఉంటాం. సింగిల్ ట్యూబ్ బ్లాక్ అనేది బైలాటరల్ బ్లాక్ కన్నా కొంచెం తక్కువ కామనే. ఎందుకంటే ట్యూబల్ బ్లాక్ కి మోస్ట్ కామన్ రీజన్ ఇన్ఫెక్షన్ అన్నమాట. యూజువల్లీ ఇన్ఫెక్షన్ వస్తే రెండు వైపులా ట్యూబ్స్ కూడా ఎఫెక్ట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్నా మనకి పెద్దగా ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఎటువైపు అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో అటువైపు అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయిన ప్రతిసారి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం నార్మల్ గా కూడా ఉంటుంది. సో వీళ్ళు సహజంగా కూడా ట్రై చేయొచ్చు, కణాలు ఎక్కించే పద్ధతి ద్వారా కూడా ట్రై చేయొచ్చు. కానీ రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మాత్రం వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి అసలు ఏమాత్రం అవకాశం ఉండదు. అప్పుడు వాళ్ళు హైయర్ ట్రీట్మెంట్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారానే ట్రై చేయాల్సి ఉంటుంది. సో అసలు బేసికల్ గా ఈ ట్యూబ్స్ లో బ్లాక్ ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? సో మనము ఒక కపుల్ సంతానలేమి సమస్యతో వచ్చినప్పుడు డెఫినెట్ గా ట్యూబల్ పేటెన్సీ అనేది మనం టెస్ట్ చేస్తాము. సో వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కంపల్సరీగా టెస్ట్ చేస్తాము యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ వర్కప్ అన్నమాట. సో చాలా సార్లు ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అవుతూ ఉంటాయి అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు ఏసిమ్టమాటిక్ గా ఉంటాయి, అంటే వాళ్ళకి చాలా తక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేవు కదా, మనం ట్యూబ్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అనేది ఉండదు. ఇది కంపల్సరీ ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రతి సంతానలేమి సమస్యతో వచ్చే కపుల్ కి మనము వైఫ్ కి చేయాల్సిన టెస్ట్ అన్నమాట. సో ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో హెచ్ఎస్జి అనేది ఒక ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు, లేకపోతే ఎస్ఐఎస్ అనేది స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా ది కన్ఫర్మేటరీ అనుకుంటే లాప్రోస్కోపీ ద్వారా మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ టెస్టులు చేయించుకోవాలి అని అంటే బాగా పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో
టెస్ట్ గురించి చాలా భయపడుతూ ఉంటారు, చాలా పెయిన్ ఉంటుంది, పెయిన్ అసలు మనం టాలరేట్ చేయలేము అనేసి. బట్ యూజువలీ అది కరెక్ట్ గా మనము చేస్తే, అంటే ఫస్ట్ ప్రీ మెడికేషన్స్ ఇస్తామండి. సో పెయిన్ తెలియకుండా ఉండడానికి ముందుగానే పెయిన్ కిల్లర్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మనము పర్ఫామ్ చేస్తే యూజువలీ బ్లాక్ లేనప్పుడు మనకి పెయిన్ అనేది ఉండదు. బట్ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనం ఏదైతే డై గర్భసంచిలోకి పాస్ చేస్తామో అది గర్భసంచిలో ఉండిపోవటం వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. సో యూజువలీ ఓపెన్ ట్యూబ్స్ ఉన్నప్పుడు పెయిన్ అనేది ఎక్కువ ఉండదు, బ్లాక్ ట్యూబ్స్ ఉన్నప్పుడు కొంచెం పెయిన్ తెలిసే అవకాశం ఉంటుంది. బట్ ఇది చాలా టెంపరీ పెయిన్ అండ్ చాలా మినిమల్ డిస్కంఫర్ట్ తోనే మనం ఈ టెస్ట్ అనేది చేయొచ్చు. రైట్ మేడం, మా రమ్య అని హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. రమ్య గారు చెప్పండి. హలో 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 రైట్, మళ్ళీ కనెక్ట్ అయ్యేలోపు ఒకవేళ ఇప్పుడు బ్లాక్ ఉందని తెలుసుకున్నాం అనుకోండి, ఆ బ్లాక్ ఉన్న పేషెంట్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? యా, సో బ్లాక్ అనేది సింగిల్ సైడ్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ బాగానే ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఛాన్సెస్ తగ్గుతాయి, ఎందుకంటే 2 వైపులా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు మనకి ఎటువైపు అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయినా కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సింగిల్ ట్యూబే ఓపెన్ ఉన్నప్పుడు మనకి ఎటువైపు అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో అటువైపు అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయితేనే ఆ మంత్ మనకి అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఛాన్సెస్ అనేది 50% తగ్గే అవకాశం ఉంది. బట్ స్టిల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 2 ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉండదు. వీళ్ళు డెఫినెట్లీ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే ప్రెగ్నెన్సీకి ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఇందాక రమ్య కాల్ డిస్కనెక్ట్ అయింది కదా, మళ్ళీ కనెక్ట్ అయింది. రమ్య గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్ గా చెప్పండి. హలో, నమస్తే డాక్టర్. అది డేట్ 22ని రావాలి, కానీ 1 వీక్ లేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దానికి నాకు ఇప్పుడు యాక్చువల్లీ నాకు 2 బేబీస్ ఉన్నారు ఆల్రెడీ. సో దానికి నేను ఇప్పుడు మెడిసిన్స్ తీసుకుని అబార్ట్ చేసుకోవచ్చా లేదా అని. ఓకే, యా, సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మీరు అది ఉంచుకోవాలా వద్దా అనేది ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్ అండి. బట్ గైనకాలజిస్ట్ ఒకసారి సంప్రదించండి, ఒకసారి స్కాన్ చేసుకోండి, ఎందుకంటే అది గర్భసంచిలోనే ఉందా, ఒక్కొక్కసారి ట్యూబ్ లో కూడా ప్రెగ్నెన్సీ లొకేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు కావాలంటే టర్మినేట్ చేయడానికి మెడిసిన్స్ వాడుకోవచ్చు. బట్ యూజువలీ మీకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, మీకు ప్రెగ్నెన్సీ మళ్ళీ వద్దు అనుకున్నప్పుడు మీరు కరెక్ట్ కాంట్రసెప్టివ్ మెథడ్ అనేది ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. బికాజ్ అన్నెసెసరీగా అబార్షన్స్ చేయించుకోవడం కన్నా కూడా కాంట్రసెప్షన్ వాడి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేలా చూసుకోవడమే బెటర్. బికాజ్ అబార్షన్ చేయించడం అనేది ప్రతిసారి ఇట్స్ నాట్ అ రైట్ ఐడియా అనమాట. సో మీకు ప్లానింగ్ అనేది ఉండడం ఇంపార్టెంట్ అండ్ ప్రాపర్గా కాంట్రసెప్షన్ వాడటం బెటర్ ఐడియా. రైట్ అండి, ఇప్పుడు బేసికల్ గా మనం ఆ ట్యూబ్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ ట్యూబ్స్ బ్లాక్ అయితే దీని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఒకవేళ ఆ ట్యూబ్స్ కి కనుక ఇన్ఫెక్షన్ వస్తే ట్యూబ్స్ లోకి నీరు చేరే అవకాశాలు ఉన్నాయా? తద్వారా ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యా, డెఫినెట్లీ. నార్మల్ గా ట్యూబ్స్ కి ఇన్ఫెక్షన్ తగ్గే టైంలో నీరు అనేది చేరే అవకాశం ఉంది. దీన్ని మనం హైడ్రోసాల్పింగ్స్ అని అంటూ ఉంటాము. సో హైడ్రోసాల్పింగ్స్ ఉన్నప్పుడు ఆ నీరు అలా కలెక్ట్ అయి ఉండిపోతూ ఉంటుంది. అది ఆ ఫ్లూయిడ్ అనేది స్టెరైల్ ఫ్లూయిడే ఉంటుంది, అదే ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్ అయితే కాదు. బికాజ్ యూజువలీ యాంటీబయాటిక్స్ అవి ఇస్తూ ఉంటాము. బట్ దానివల్ల ట్యూబ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ట్యూబ్ లోపల చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయండి, సీలియా అని అంటాము. సో ఆ సీలియానే మనకి ఎగ్ని లోపలికి ప్రొపెల్ చేస్తుంది అండ్ ఎంబ్రియోని ఇటువైపు తోస్తూ ఉంటుంది అనమాట. సో ఆ సీలియా డ్యామేజ్ అయిపోతాయి ఆ నీరు చేరినప్పుడు. సో నీరు ఉన్న ట్యూబ్స్ మనకు స్కాన్ లో కూడా కనిపిస్తాయి. నార్మల్ గా అల్ట్రాసౌండ్ చేస్తే ట్యూబ్స్ అనే స్ట్రక్చర్స్ మనకు కనిపించవు. బట్ వాపు ఉన్నప్పుడు, ఇలా నీరు చేరినప్పుడు మనకి స్కాన్ లో కూడా కనిపిస్తాయి. సో ఇలా ట్యూబ్ లో నీరు చేరినప్పుడు ఆ ట్యూబ్స్ యాజ్ గుడ్ యాజ్ నాట్ ప్రెసెంట్ అనమాట. అది మనకు పనికిరాదు ఆ ట్యూబ్ అనమాట. సో నీరు చేరినప్పుడు డెఫినెట్లీ ఆ ట్యూబ్ బ్లాక్ అయిపోతుంది, మనకు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉండదు. అండ్ నీరు చేరినప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ట్రై చేసినప్పుడు కూడా ఆ నీరు అనేది ట్యూబ్ లో నుంచి గర్భసంచిలోకి వచ్చి
మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి కూడా అది అడ్డంగా ఉంటుందన్నమాట. సో మనం పిండం అనేది తయారు చేసి పెట్టేటప్పుడు నీరు లేనప్పుడే మనం పెట్టాలి. ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటే మనం పెట్టిన ఎంబ్రియో మిస్ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్లూయిడ్ ఉన్నప్పుడు మనం అది యూజువల్లీ ట్యూబ్స్ ని డిస్కనెక్ట్ చేసి IVF కి ప్రొసీడ్ అవుతాం. వెళ్ళండి, మనతో మాట్లాడడానికి మనోజ్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. చెప్పండి మనోజ్ గారు. హలో మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. హలో మేడం నమస్తే. హలో నమస్తే, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నమస్తే. నమస్తే, చెప్పండి సార్. మాకు IVF ట్రీట్మెంట్ జరిగిందండి హైదరాబాద్ సికింద్రాబాద్ బ్రాంచ్ లో. ఓకే అండి. అదే ఎగ్ పికప్ అప్పుడు ఓన్లీ 2 eggs వచ్చిందని చెప్పేసి అన్నారు. ఊసైడ్ ట్రీట్మెంట్. ఓకే, దాని తర్వాత ఎట్లా అని. ఓకే అండి. యా, సో 2 oocytes వచ్చినా కూడా ఎంబ్రియోస్ ఫామ్ అయినాయండి. దాని గురించి ఏమైనా అప్డేట్ వచ్చిందా? హలో లేదు మేడం. యా, సో 2 oocytes వచ్చినా కూడా ఎంబ్రియోస్ ఫామ్ అయినాయా లేదా అనేది ఒక అప్డేట్ తీసుకోండి. మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తే ట్రాన్స్ఫర్ కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ ఎంబ్రియో క్వాలిటీ సరిగ్గా లేదు అంటే యూజువల్లీ ఎగ్ నంబర్ తక్కువ వచ్చినప్పుడు ప్రాబబ్లీ ఎగ్ క్వాలిటీ మనకి సరిగ్గా ఉండకపోవచ్చు. సో ఎందుకు తక్కువ ఎగ్స్ వచ్చినాయి అనేది మనం ఒకసారి వర్కప్ చూసుకోవాలి. సో ఆల్రెడీ మేబీ ఎగ్స్ నంబర్ ముందుగానే తక్కువ ఉండుండొచ్చు. ఏజ్ రిలేటెడ్గా కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఎగ్స్ ఒక్కొక్కసారి తక్కువ ఉంటాయి. అండ్ తక్కువ ఎగ్స్ ఉన్న వాళ్ళకి మనం IVF ట్రై చేస్తాము. సో మీకు సీక్వెన్షియల్ పికప్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇప్పుడు మీకు వచ్చిన 2 eggs నుంచి మంచి ఎంబ్రియో ఫామ్ అవుతాయి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్ రిట్రీవల్ చేసుకొని 2 కలిపి పూలింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ చేసి ట్రాన్స్ఫర్ కి ప్రొసీడ్ అవ్వచ్చు. లేదు ఆల్రెడీ 2 ఎంబ్రియోస్ మంచివే ఉన్నాయి అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కి కూడా వెళ్ళిపోవచ్చు. సో మీరు ఒకసారి మీ కన్సల్టెంట్ ని కలిస్తే డీటెయిల్స్ అనేవి తెలుసుకొని ఎంబ్రియో స్టేటస్ తెలుసుకొని సీక్వెన్షియల్ పికప్ కి వెళ్ళాలా లేకపోతే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కి వెళ్ళాలా అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ కాలర్ పూర్ణిమ వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. చెప్పండి పూర్ణిమ గారు, డైరెక్ట్ గా మీ ప్రాబ్లం చెప్పండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే, నేను చెప్పండి. పూర్ణిమ అండి. నాకు 2 పాపలు మేడం. చిన్న పాప పుట్టి 3 years అయింది మేడం. ఇప్పుడు మొన్న కంటిన్యూస్ పీరియడ్స్ లో డిఫరెన్స్ వస్తుందని చెప్పి టెస్ట్ చేయించుకుంటే స్కాన్ చేయించుకుంటే నాకు లెఫ్ట్ సైడ్ ఫెలోపియన్ ట్యూబ్ ఆల్రెడీ నాకు ట్యూబెక్టమీ అయిపోయింది మేడం. బట్ ఆ లెఫ్ట్ సైడ్ దానికి నాకు వాటర్ పట్టింది అనేసి స్వెల్ అయింది అనేసి అన్నారు మేడం. దానికి లాప్రోస్కోపిక్ చేయించుకోవాలి అనేసి అన్నారు మేడం. బట్ కొంతమంది గైనకాలజిస్ట్ మేడమ్స్ అక్కర్లేదు అంటున్నారు మేడం. నేను ఏం డిసైడ్ అవ్వాలన్నది ప్రాబ్లమ్ ఎంతవరకు సీరియస్ అన్నది తెలియట్లేదు మేడం. మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయండి? పెయిన్ అట్లా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఆపరేషన్ కంపల్సరీ అన్నది అవసరం అంటారా, లేకపోతే ఇది ఎంతవరకు ప్రాబ్లం ఏంటి అన్నది? నార్మల్ గా ట్యూబెక్టమీ అనే ఆపరేషన్ చేసినప్పుడు ట్యూబ్ ని మధ్యలో మనము లైగేట్ చేసి కట్ చేయడం జరుగుతుంది. సో దీని వల్ల కూడా నీరు చేరడానికి అవకాశం ఉంది. సో ట్యూబెక్టమీ తర్వాత ట్యూబ్స్ లో నీరు చేరడం అనేది కామన్ ఫైండింగే. అండ్ దానివల్ల మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేకపోతే దానికి సర్జరీ అవసరం ఉండదు. బట్ దానివల్ల పెయిన్ వచ్చి మీకు అలాంటి సిమ్టమ్స్ ఉంటే ప్రాబ్లీ ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ వల్ల మీరు అప్పుడు సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. బట్ యాజ్ సచ్ ట్యూబెక్టమీ తర్వాత ట్యూబ్ లో నీరు చేరితే దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. రైట్ మేడం, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ట్యూబ్స్ కి సంబంధించి ట్యూబ్స్ కనుక ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే వాటికి మెడికేషన్ చేయాలి అని చెప్తున్నారు. సో ఒకవేళ ట్యూబ్స్ కనుక కట్ చేస్తే తిరిగి మళ్ళీ వాటిని అతికించవచ్చా? యా, సో ట్యూబల్ రీకానలైజేషన్ అనే సర్జరీ కూడా మనం చేస్తామండి. సో చాలా మంది ట్యూబెక్టమీ తర్వాత మళ్ళీ పిల్లలు కావాలని వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలకి ఏదైనా ప్రాబ్లం అయి చనిపోవడమో లేకపోతే మళ్ళీ ఒక్కొక్కసారి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడమో ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల వస్తూ ఉంటారు. సో పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకున్నాక
మళ్ళీ మాకు ప్రెగ్నెన్సీ కావాలి అని. సో వీళ్ళకి ట్యూబల్ రీకానలైజేషన్ అనే ప్రాసెస్ మేము ఆఫర్ చేస్తాము, చేయొచ్చు. సో ఈ సర్జరీలో మనము కట్ చేసిన ట్యూబ్స్ ని మళ్ళీ జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. బట్ 100% అది జాయిన్ అవుతాయి అని చెప్పలేము. కొంతమందికి జాయిన్ అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు. సో అది ప్రీవియస్ సర్జరీ ఎలా జరిగింది, ఆ హీలింగ్ ఎలా జరిగింది, ఎంతవరకు ట్యూబ్ మిగిలింది అని చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎస్, రీకనలైజేషన్ ప్రాసెస్ అనేది మాత్రం అవైలబుల్ అయితే ఉంది. సో బేసికల్ గా ఈ ట్యూబ్స్ అనేది మీరు అతికించిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం కోసం మీరు చేసే చికిత్సా విధానం ఎలా ఉంటుంది? నార్మల్ గా ట్యూబ్స్ జాయిన్ చేసే ప్రాసెస్ చేసిన తర్వాత సహజంగానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో యూజువలీ రీకనలైజేషన్ చేసిన తర్వాత ఒక 6 months to 1 year వరకు వాళ్ళు న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. సో యూజువలీ ఈ కపుల్స్ ఆల్రెడీ న్యాచురలీ కన్సీవ్ అయ్యి న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీస్ వచ్చి డెలివరీ అయిన తర్వాత ట్యూబెక్టమీ చేపించుకుంటుంటారు. వీళ్ళకి యాసెట్ సంతానాలు ఏమి సమస్యకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు కాబట్టి ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి మేము ఆఫర్ చేయము. కణాల పరీక్ష రిపోర్ట్ కానీ స్కాన్ కానీ అన్ని నార్మల్ గా ఉంటే జస్ట్ రీకానలైజేషన్ చేసి న్యాచురల్ గానే ఒక 6 months to 1 year పాటు ట్రై చేయమంటాము. అప్పటికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఒకసారి ట్యూబ్స్ అనేవి నిజంగా జాయిన్ అయినాయా లేదా అనేది రీటెస్ట్ చేసుకుంటాము. ట్యూబ్స్ కనుక ఓపెన్ ఉంటే ఇంకొంచెం టైం ఇవ్వచ్చు, లేదంటే ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవ్వచ్చు. బట్ రీకనలైజేషన్ చేసిన తర్వాత మోరలెస్ వీళ్ళకి ట్యూబ్స్ జాయిన్ అవుతే వాళ్ళు న్యాచురల్ గానే కన్సీవ్ అవుతారు. రైట్ అండి. జంగారెడ్డిగూడెం నుంచి నాగుమణి అనే కాలర్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. చెప్పండి నాగుమణి గారు. సో ఇందాక మీరు ట్యూబ్ బ్లాక్ గురించి మాట్లాడుతున్నాం కదా మేడం. సో సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్ గా బోత్ ద ట్యూబ్స్ ఓపెన్ ఉంటే ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే రెండు వైపులా అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడల్లా వాళ్ళకి అవకాశం ఉంటుంది. బట్ ఒకవైపే ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు అటువైపు ఎగ్ రిలీజ్ అయితేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. బట్ ఇది మనకి 50% ఛాన్స్ అని కూడా చెప్పడానికి ఉండదు. బికాజ్ ఒకసారి రైట్ లో వస్తే ఒకసారి లెఫ్ట్ లో రావాలి అని అట్లాంటి రూల్ ఏమి ఉండదు. అంటే రైట్ లోనే ఎక్కువ సార్లు రావచ్చు, లెఫ్ట్ లోనే ఎక్కువ సార్లు రావచ్చు. సో ట్యూబ్ బ్లాక్ ఉన్న వైపు ఎక్కువ సార్లు వస్తే డెఫినెట్లీ చాలా తక్కువ అవకాశమే ఉంటుంది. బట్ ఓపెన్ ఉన్న సైడ్ మనకి రిలీజ్ అయిన మంత్ల వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ ఇంత పర్సంటేజ్ అనేది మనం కేటగరైజ్ చేయడానికి అయితే ఉండదు. బట్ న్యాచురల్ గా ట్రై చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు అదే ట్యూబ్స్ లో కనుక ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు ఏం చేస్తారు? సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది ఒక చాలా యాక్చువల్లీ ఇట్స్ మేజర్ కాంప్లికేషన్ అండి. అండ్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ కూడా. సో మనం చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకుంటాం పేషెంట్స్ ని, ఒకవేళ ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుసుకోవడానికి. నార్మల్ గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మనం చేసే ఫస్ట్ స్కాన్ మెయిన్ గా ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ రాలేదు అనేది మనం రీకన్ఫర్మ్ చేసుకోవడానికే చేస్తూ ఉంటాము. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన 1 week కి మనం ఫస్ట్ స్కాన్ కి యూజువల్ గా రమ్మంటాం, విత్ ఇన్ 1 week. అండ్ ఆ స్కాన్ లో గర్భసంచిలోనే మనకు ప్రెగ్నెన్సీ వచ్చింది అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. బికాస్ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వస్తే అది ఎక్కువ కాలం ఉండదు. మనకి ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చినప్పుడు గర్భసంచి చాలా ఎక్స్పాండ్ అవుతుంది, ఒక బలూన్ లాగా ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. బట్ ట్యూబ్స్ అది ఉండదు. సో కొంతవరకే అది ఎక్స్పాండ్ అయ్యి ఆ తర్వాత రప్చర్ అవుతుంది. అండ్ దానివల్ల బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి ఒక్కొక్కసారి మదర్ కి చాలా ప్రమాదం అయ్యి కొన్నిసార్లు డెత్ కూడా అవ్వచ్చు. సో అది రప్చర్ అయ్యి ఆ స్టేజ్ కి వచ్చే వరకు మనం వెయిట్ చేయకుండా ముందుగానే దాన్ని కనిపెట్టుకోవాలి. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మెడికల్ మేనేజ్మెంటే చేయొచ్చు. బట్ లేట్ అయ్యి అది రప్చర్ అయితే మాత్రం సర్జికల్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు బేసికల్ గా ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ చాలా కష్టం. మనం డిటెక్ట్ చేయకపోతే చాలా ప్రాణాంతకంగా కూడా మారే పరిస్థితి ఉందని చెప్తున్నారు. కాబట్టి ట్యూబల్ ప్రెగ్నెన్సీని మనం నివారించడానికి మనం ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవచ్చా? అలాంటి స్కోప్ ఏమైనా ఉందా? యూజువల్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మన చేతిలో ఉండదండి. ఇట్స్ సంథింగ్ విచ్ మనం అవాయిడ్ చేయలేము. ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. మనకి ఎర్లీగా కనిపెట్టాలి, దాన్ని మేనేజ్ చేసుకోవడమే మనకు ఆప్షన్. బికాస్ ఎగ్ అండ్ స్పర్మ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఫర్టిలైజేషన్ తర్వాత ఆ ఎంబ్రియో అనేది గర్భసంచిలోకి రాకుండా అక్కడే ఉండిపోవచ్చు, లేకపోతే పక్క ట్యూబ్లోకి వెళ్ళడం అనేది మన కంట్రోల్లో ఉండదు. అండ్ ఐయుఐ ప్రెగ్నెన్సీ అయినా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా సిమిలర్ గానే మనం ఎంబ్రియోస్ గర్భసంచిలో పెట్టినా అది ఒక్కొక్కసారి ట్యూబ్లోకి వెళ్లే అవకాశం ఉంది. అండ్ మన కంట్రోల్లో అబ్సల్యూట్ గా ఉండదు. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయితే మనం ప్రివెంట్ చేయడానికి చేయగలిగింది ఏం లేదు. బట్ కాంప్లికేట్ అవ్వక ముందే మనం దాన్ని కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే చేయగలుగుతాం.
సో ఒకసారి ఇప్పుడు ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ డెవలప్ అయింది కదా అని చెప్పి ప్రతిసారి అలాగే జరుగుతుంది అని అనుకోవడానికి కూడా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే మేబీ ఒకసారి అలా జరగచ్చు బట్ నెక్స్ట్ టైం అబ్సల్యూట్లీ నార్మల్ గా కూడా ఉండొచ్చు అనడానికి కూడా అవకాశాలు ఉంటాయా? చాలా మందికి మేము ఎక్టోపిక్స్ చూసాం కదండి, నెక్స్ట్ నార్మల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువే ఉంటుంది. చాలా రేర్ గా ఒకసారి ఎక్టోపిక్ వచ్చి మళ్ళీ ఎక్టోపిక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి మేబీ కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉండొచ్చు, ఏమైనా ట్యూబల్ మార్ఫాలజీ కరెక్ట్ గా లేకపోవడం, 2 ట్యూబ్స్ ఎఫెక్ట్ అయి ఉండడం, అలాంటివి ఉండొచ్చు అబ్నార్మల్ గా ఉండడం అనేది. బట్ యూజువలీ ఒకసారి ఎక్టోపిక్ వచ్చినంత మాత్రాన మళ్ళీ ఎక్టోపిక్ రావాలనేది లేదు. గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీస్ వచ్చి నార్మల్ గా ఉన్న వాళ్ళనే ఎక్కువ మందిని చూసాము. సో ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నా సరే 49 లో అక్కడ ట్రీట్మెంట్ చేసి పేషెంట్స్ కి క్యూర్ చేసి మళ్ళీ నార్మల్ గా ఆ ప్రెగ్నెన్సీ సెటరేట్ అయ్యేలాగా కూడా చేస్తారు మేడం. ఒకసారి అది ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో వస్తే దాన్ని మనం మార్చడానికి ఉండదండి. వీ కెనాట్, అంటే ఆ ప్రెగ్నెన్సీని మళ్ళీ గర్భసంచిలోకి మనము పంపించడానికైతే స్కోప్ ఉండదు. ఆ ప్రెగ్నెన్సీ అయితే మనము పోగొట్టుకోవాల్సిందే. బట్ మదర్కి ఏమీ కాంప్లికేషన్ లేకుండా ఆ ప్రెగ్నెన్సీని మనము తొలగించుకొని మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాల్సిందే. బట్ ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనం అయితే సాల్వేజ్ చేయడానికి అసలు ఎటువంటి స్కోప్ అయితే ఉండదు. సో బేసికల్ గా ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లో ఎక్స్క్లూజివ్ గా ట్యూబల్ ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ట్యూబల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఇన్ఫెక్షన్ వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీకి అంటే ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ కి సంబంధించి కూడా ట్రీట్మెంట్ 49 లో చేస్తూ ఉంటారా? ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కామన్ గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అండి. సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్ ఇస్ ద సోర్స్ అన్నమాట. సో చాలా సార్లు కామన్ గా పేషెంట్స్ తెల్లబట్టతో మన దగ్గరికి ప్రెజెంట్ అవుతూ ఉంటారు జనరల్ గైనకాలజీ ఓపీడీలో కూడా చూసుకుంటే. సో మనం ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము, బట్ రికరెంట్ గా వస్తూ ఉంటారు. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసిన తర్వాత మేము వదిలేస్తూ ఉంటాం. బట్ ఆ ఇన్ఫెక్షన్ ని మనం ట్రీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో యూజువలీ వైట్ డిశ్చార్జ్ సిమ్టమ్స్, కడుపు నొప్పితో వచ్చిన వాళ్ళకి కరెక్ట్ గా యాంటీబయాటిక్ కరెక్ట్ ట్రీట్మెంట్ పెట్టి అసలు ఏం ఇన్ఫెక్షన్ తెలుసుకొని పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడో వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ అనేది డ్యామేజ్ అయ్యి తర్వాత సంతానలేమి సమస్య వస్తుంది. సో ఎప్పుడో డ్యామేజ్ అయిన ట్యూబ్ ని ఇప్పుడు మనం ట్రీట్ చేయడానికి ఉండదు. కాబట్టి అది వచ్చినప్పుడే ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం దాన్ని కనిపెట్టుకొని దాన్ని అప్పుడు ట్రీట్ చేయాల్సి ఉంటుంది. రెండోది కొన్ని ప్రొసీజర్స్ చేస్తూ ఉంటారు. సో డిఎన్సీ ప్రొసీజర్స్ అని ఇలాంటి ప్రొసీజర్స్ చేసినప్పుడు ఖచ్చితంగా యాంటీబయాటిక్ కవర్ అనేది ఇవ్వాలి. సో గర్భసంచిలోకి మనం ఎంటర్ అయ్యే ఏ ప్రొసీజర్ అయినా కూడా మనం యాంటీబయాటిక్ కవర్ ఇచ్చి ట్యూబ్స్ లోకి ఇన్ఫెక్షన్ వెళ్లకుండా మనం చూసుకోవాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.